హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. మూర్ఖులందు దరిద్రపు గొట్టు మూర్ఖులు వేరయ్య అని ఖచ్చితంగా చెప్పాలండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తే అటువంటి దరిద్రపు గొట్టు మూర్ఖులు గుర్తుకు వస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి కనీస ఇంగితం, జ్ఞానం, సంస్కారం ఎటూ లేవని అందరికీ తెలిసిందే. కనీస ఆత్మగౌరవం కూడా లేదు. అమరావతి ప్రాంతంలో ఏ ముఖం పెట్టుకుని అడుగు పెడతాం అనేటువంటి కనీస ప్రశ్న అడగలేని చెవటలో ఇవాళ ఆ పార్టీలో నాయకులుగా చలామణి అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే మావిగన్ మారీచుడు, అమరావతి పాలిట రాక్షసుడు ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుర్తొస్తాడు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో ఆయన ఆడినటువంటి 3 రాజధానుల నాటకం అనేది ఒక కీ ఫ్యాక్టర్గా నిలిచింది. ఆ రోజుల్లో అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టీకాలు అన్నీ కావు. అక్కడ మహిళల్ని బూటు కాళ్ళతో తన్నించాడు. అక్కడి మహిళల్ని మెడ పట్టుకుని నలిపించాడు. వారి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను కూడా చించివేసినటువంటి దుర్మార్గమైన పాలకుడు ఎవరంటే ఆ నీచమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లోనే పరదాలు కట్టుకుని ఆ ప్రాంతంలో తిరిగాడు కదా. పరదాలు లేకపోతే ఉతికి ఆరేస్తారని భయపడ్డాడు కదా. మరి జగన్ ఏ మొహం పెట్టుకుని ఇవాళ నీ పార్టీ నాయకులను అక్కడ అడుగు పెట్టించావు? నిజంగా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కాస్త సంస్కారం, మర్యాద ఉన్నాయి కాబట్టి కేవలం అడ్డుకుని వదిలేశారు. నిజంగా లేకపోతే ఒక్కొక్కడిని ఉతికి చెమడాలు తీసి ఉండేవారు. అటువంటి పరిస్థితి ఇవాళ అక్కడ ఉంది. ఎందుకంటే ఇవాళ అమరావతి అభివృద్ధి జరుగుతోంది. అమరావతి కోసం ముఖ్యమంత్రి గారు అనునిత్యం ఆలోచనలు చేస్తున్నారు. ఏ విధంగా అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా పునర్నిర్మించాలి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణాల నుంచి, దాష్టీకాల నుంచి ఈ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలి, బ్రాండ్ ఏపీ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి పంపించి అక్కడి రైతుల్ని కవ్వించి టీడీపీ గూండారాజ్యం అని చిత్రీకరించి ఏ విధంగా వాళ్ళ సాక్షి పేపర్లో ప్రచారం చేస్తున్నాడో ఒక్కసారి మీరు చూస్తే రాజధానిలో గూండా రాజ్యమా, రౌడీ రాజ్యమా? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజుల్లో నువ్వు స్థానిక ఎన్నికలు జరుగుతుంటే నామినేషన్లో వేస్తున్నటువంటి టీడీపీ నాయకుల మీద దాడులు చేస్తే దానికోసం ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేస్తే మాచర్లకు వెళ్ళినటువంటి నాయకులు ఆ బుద్ధ వెంకట, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు, బోండా ఉమామహేశ్వరరావు కాపు నాయకుడు, వాళ్ళ మీద ఎంత దారుణమైన దాడి చేసి ఆ రోజుల్లో వాళ్ళు వాహనాల్లో పారిపోయే స్థితి కల్పించింది నీ పాలన కాదా? ఆ రోజుల్లో నీ గూండాలు కాదా? నీ రౌడీలు కాదా? ఇవాళ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి రక్త చరిత్రను ప్రారంభించినటువంటి నాయకుడు నువ్వు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి శాంతి భద్రతలను నెలకొల్పే దిశగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఏ ఒక్కరిని అడిగినా కూడా ఆ రోజుల్లో నీ పాలనకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనకి మధ్య ఉన్నటువంటి స్పష్టతను చాలా క్లియర్గా చెప్పగలుగుతారు. ఇవాళ అమరావతి మీద విషం చిమ్మేటువంటి సర్పానివి నువ్వు. అమరావతి పేరును కనీసం కోట్ చేయడానికి కూడా నీ పేపర్లో అవకాశం ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గమైన మైండ్ సెట్తో నువ్వు ఉన్నావు అనేది ఇవాళ అర్థం కావట్లేదా? ఒక్క ఆర్టికల్ మీరు చూడండి. ఈ ఆర్టికల్లో ఎక్కడ చదివినా కూడా అమరావతి పేరుతో అని 6 సార్లు రాశారు, కానీ ఎక్కడా కూడా అమరావతి రాజధాని అమరావతి అని చెప్పడానికి మాత్రం ఏ విధంగా అంగీకరించని ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి కొద్దిమంది చెవటలు రాజధాని ప్రాంతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ముందు కూర్చుని మొసలి కన్నీరు కారుస్తున్నారో ఒక సామాజిక వర్గం అని చెప్పి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మోచేత నీళ్లు తాగడానికి సిద్ధపడ్డారో అటువంటి చెవటలో ఆలోచించాలి. ఇవాళ వేలాది మంది రైతుల త్యాగం, వేలాది మంది రైతుల ఆత్మగౌరవం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అమరావతి. అటువంటి అమరావతిని నాశనం చేయాలని కలలుగంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారంటే నిజంగా ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా నిజంగా తరిమి కొట్టేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయని ఖచ్చితంగా వారంతా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, ఇది ఏ ఒక్కరూ
ఎవ్వరూ కాదనలేనటువంటి సత్యం. జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు, మావిగన్ మారీచులు ఎంతమంది వచ్చినా కూడా అమరావతి నగర నిర్మాణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోలేరనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోండాలు, చెవటలు ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.